ఈ స్వీట్ కార్న్ సూప్ మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ రెస్టారెంట్స్లో మనకి ఎలాంటి స్టైల్లో ప్రిపేర్ చేస్తారో మన ఇంట్లో కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకొని చక్కగా ఒక బ్లెండర్ తీసుకొని అందులో ఈ స్వీట్ కార్న్ మొత్తం యాడ్ చేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే ప్లెయిన్గా పేస్ట్లా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ స్వీట్ కార్న్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా అందులో యాడ్ చేసేయాలి. మనం జనరల్గా స్వీట్ కార్న్ సూప్ అంటే చాలా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ స్వీట్ కార్న్ అండ్ 1 స్పూన్ ఆఫ్ క్యారెట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ క్యాబేజ్ యాడ్ చేసుకున్నాను. కావాలి అంటే మీరు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే క్యారెట్ అండ్ క్యాబేజ్ సరిపోతాయి, అందుకే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మనకు బాయిల్ అవ్వాలి. ఇక్కడ మనకి బాయిల్ అవుతున్నప్పుడు పైన ఇలా నురగలాగా ఫామ్ అయింది కదా, ఇదంతా కూడా తీసేసుకోవాలండి. లేదంటే మనకి సూప్ అనేది ప్లెయిన్గా ఉండదన్నమాట. సో ఈ పైన ఫామ్ అవుతున్నప్పుడే, బాయిల్ అవుతున్నప్పుడే నేను తీసేసాను. తర్వాత కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ నేను యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్లో 1 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ మిక్చర్ని కొద్దిగా ఈ సూప్లోకి యాడ్ చేస్తున్నాను. ఇది నెమ్మదిగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి సూప్ అనేది దగ్గరగా అవుతుందన్నమాట. మనకి యాక్చువల్ సూప్ కన్సిస్టెన్సీ అనేది ఇది యాడ్ చేసుకున్న తర్వాతే మనకు వస్తుంది. ఇలా మ్యాక్స్ 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఆ సూప్ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కదా, కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్పెషల్ టేల్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.